హాయ్ ఫ్రెండ్స్, బాగున్నానండి. అందరూ బాగున్నాను, నేను కూడా. ముందుగా అందరికీ షలోమ్ అండి. దేవుడు మనందరికీ సమాధానం కలగజేయగాక. ప్రతి దేవుని బిడ్డకు, ప్రతి క్రైస్తవులందరికీ దేవుడు సమాధానం కలగజేయగాక. సో దేవుడు కాలం మనకు అనుగ్రహించాడు. సజీవ లెక్కలో మనం ఉన్నాము కాబట్టి ఆయనకే స్తుతులు చెల్లిద్దాం, ఆయనకే ఘనత, ఆయనకే మహిమ ప్రభావం చెల్లిద్దాం ఫ్రెండ్స్. ఈ దినం మరి యేసయ్య మనందరికీ తోడుగా ఉండాలని కోరుకున్నాము. మరి సజీవ లెక్కలో లేని వారి గురించి దేవుని దగ్గర అడుగుదాము, వారిని తన రాజ్యంలో చేర్చుకోమని. కంపల్సరీ మనం అడిగే వారమే ఉన్నాము, ఎందుకంటే మనమైతే సజీవ లెక్కలో ఉన్నాం, మన కుటుంబాలు సజీవ లెక్కలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అందుకోసం అడగాలి. సరే, దేవుని వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇంకో వాగ్దానం కూడా, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాము. వాగ్దానం చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి తప్పకుండా. దేవుని విశ్వసించి చదవండి. హృదయంలో దేవుని హత్తుకొని ఉండాలి. మనం వేసే బిడ్డలం కాబట్టి దేవుడికి మాదిరిగా ఉండాలి కాబట్టి దేవుణ్ణి విశ్వసించి ఉందాము ఫ్రెండ్స్. మరి ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం కోరుకున్నాము. దీవెనలు ఇవ్వాలని మనమైతే కోరుకున్నాము. మళ్ళీ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీస్, కొత్త వస్తువులు కొనేవాళ్ళు, కొత్త వస్తువులను అమ్మేవాళ్ళు, వాళ్ళకు కూడా మంచి లాభం రావాలి కదా ఫ్రెండ్స్. కొనే వాళ్ళ కోసమే కాదు, అదే అమ్మే వాళ్ళ కోసం కూడా మనం ప్రేయర్ చేయాలి. మరి ఈరోజు కొత్త పనులు ఏమేమి స్టార్ట్ చేస్తున్నారు మన ప్రపంచంలో? మన మనుషులు, మనం కూడా మనుషులమే. మరి కొత్త పనులు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వారందరినీ దేవుడు ఫలింప చేయనుగాక. మన భారతీయ ఛానల్ నుంచి అయితే నేను కోరుకుంటున్నాను, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మేలును ఆశించేవారు, మేలు చేసేవాళ్ళని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. నాతో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు నా స్నేహితులందరూ కాబట్టి అందరికీ చాలా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు మరి ప్రతి బిడ్డకు యేసయ్య తోడుగా ఉండాలని కోరుకున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. మరి ఈరోజు ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, ఎంతో వేల మంది. మరి వారందరూ డిశ్చార్జ్ అవ్వాలని ఆశపడుతుండొచ్చు. కొంతమంది నేను వెళ్తానో లేదో అనుకుండొచ్చు. మరి దేవుడు వారికి సమాధానం, వారి క్రియల చొప్పున వారికి సమాధానం, తగిన ఫలమును ఇవ్వాలని మనం కోరుకున్నాము. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ప్రేయర్ చేయండి. ప్రేయర్ టాపిక్ గురించి ప్రేయర్ చేసే వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఇది రావట్లేదు ఫ్రెండ్స్, వినిపిస్తుందో లేదో మీకైతే? ఇది పనిచేయట్లేదా ఏమీ నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు అయితే తప్పకుండా ప్రేయర్ చేయండి. ప్రేయర్ టాపిక్ చెప్పాను కాబట్టి మళ్ళీ వినిపిస్తుందో లేదో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. హాస్పిటల్లో డిశ్చార్జ్ కాక మరణ స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, మంచిగా ఉన్న వాళ్ళు కావచ్చు, అందరు కూడా మరి వారి గురించి మనం ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేసి దేవుణ్ణి వేడుకుందాము, వాళ్ళని విడిపించమని వేడుకుందాము. తప్పకుండా దేవుడు విడిపించాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ దినమంతా యేసయ్య మనందరికీ ప్రతి ఆపద నుంచి తప్పించాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. మీ భారతీయ ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. కొత్తగా చూసేవాళ్ళు మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా విషయాలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి విషయాలను బట్టి ప్రార్థన చేద్దాం. ఆయనకి ఇష్టంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఛానల్ దేవునికి ఇష్టంగా మసులుకోవాలనేసి మన ఛానల్ కంటెంట్ కాబట్టి ఫ్రెండ్స్. మరి ఈ చెడు త్రోవ అయినా మనం వెళ్ళకుండా మంచి త్రోవలోనే యేసయ్య మనల్ని నడిపించాలని కోరుకున్నాము.
సరేనా ఫ్రెండ్స్, ఈ దినమంతా ఏసై మనకు తోడుగా ఉండునుగాక, దీవించి ఆశ్రయించుగాక. సో ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మళ్ళీ బర్త్డే జరుపుకునే ప్రతి బిడ్డలకు, జన్మించిన ప్రతి బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చునుగాక అండి. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. మీ భారతీ ఛానల్ తప్పక చూడండి ఫ్రెండ్స్. దేవుని మహిమపరుస్తాము. బాయ్ బాయ్.